ఓం సాయిరామ్. మల్సాపతి సలహాతో మసీదు జీర్ణోద్ధరణ, మహనీయ రీతిలో సాగిన సద్భక్తుని ఉద్ధరణ. ఇకపోతే బాబా మసీదు నివాసి కావడంతో కారణమాత్రుడైన మహల్సాపతి ఆ మసీదు జీర్ణోద్ధరణలో ఎలా నిమిత్తమాత్రుడయ్యాడో చూద్దాం. అనతి కాలంలోనే బాబా పట్ల అత్యంత శ్రద్ధాభక్తులు కలిగిన శ్రీ నానాసాహెబ్ చాంద్కర్కు శ్రీ సాయి నివాసమైన పాడుపడిన మసీదును బాగు చేయాలని బాగా కోరిక ఉండేది. అప్పట్లో మసీదు గట్టి వాన పడితే కూలిపోయేటట్టు వట్టిపోయిన గోడలను, పైకప్పును కలిగి ఉండేది. కనుక ఆ మసీదును జీర్ణోద్ధరణ చేస్తే శ్రీ సాయికి నివాసయోగ్యంగా ఉంటుందని నానా చాంద్కర్ యొక్క అభిలాష. కానీ బాబా మాత్రం అందుకు అనుమతించేవారు కారు. అలాగే ఒక సందర్భంలో మరలా నానాసాహెబ్ బాబా వద్ద మసీదు జీర్ణోద్ధరణ గురించి ప్రస్తావించగా యథారీతిలో బాబా నిరాకరించారు, నిర్ద్వందంగా త్రోసిపుచ్చారు. ఇక చేసేది లేక నానాసాహెబ్ కొంచెం చిన్నబుచ్చుకొని మసీదు బయటకు వచ్చి నిలబడ్డాడు. అంతలో గ్రామంలో భిక్ష పూర్తి చేసుకొని మహల్సాపతి మసీదు చేరుకున్నాడు. మసీదు బయట కొంచెం విచారంగా నిలబడి ఉన్న నానాసాహెబ్ని చూసి, నానాసాహెబ్, ఇలా బయట ఎందుకు నిలబడ్డారు అని మహల్సాపతి అడిగాడు. అప్పుడు నానాసాహెబ్ జరిగిన విషయాన్ని మహల్సాపతికి వివరించబోతుండగా మసీదులో నుండి బాబా మహల్సాపతిని కేకవేశారు. దాంతో మహల్సాపతి మసీదులోకి వెళ్ళి బాబాకు నమస్కరించుకొనగానే బాబా తనతో చిలిం నింపమని చెప్పారు. తాను ఆ పనిలో నిమగ్నమై ఉండగా, అరే భగత్, బయట ఎవరు నిలబడి ఉన్నారు అని ప్రశ్నించారు. నానాసాహెబ్ చాంద్కర్ నిలబడి ఉన్నారు బాబా అని మహల్సాపతి సమాధానం ఇచ్చాడు. అప్పుడు బాబా, అరే మహల్సాపతి, నిన్ను ఒక్క విషయం అడగాలిరా. బయట నిలబడి ఉన్నాడే ఆ నానా, బాబా నేను కొత్త మసీదు నిర్మిస్తాను అని అంటున్నాడురా. తనకేమో మసీదు నిర్మించాలని బాగా కోరిక. అయినా ఈ మసీదు మనకు బాగానే ఉంది కదా, మనకు కొత్తది ఎందుకురా? సరే, ఇంతకీ నువ్వేమంటావు? నిర్మించమంటావా వద్దా? నిర్మిస్తే మనిద్దరికీ మంచిగా ఉంటుంది అని అన్నారు. అప్పుడు మహల్సాపతి, బాబా తన ఇష్టాన్ని ఎందుకు కాదనాలి? అయినా మసీదును జీర్ణోద్ధరణ చేస్తే మంచిదే కదా అని ఎంతో వినమ్రంగా చెప్పాడు. అప్పుడు బాబా, సరే అయితే నువ్వు చెబుతున్నావు కదా, అలానే చేద్దాం. పిలువైతే నానాను లోపలికి అని అన్నారు. మహల్సాపతి వెళ్ళి నానాసాహెబ్కు విషయం చెప్పాడు. బాబా అనుమతి ఇచ్చారనే విషయం వినగానే పట్టరాని ఆనందానికి లోనైన నానాసాహెబ్ మసీదులోనికి వెళ్ళి బాబాకు ప్రణమిల్లగానే, బాబా అల్లామియాకి మర్జీ అని అంటూ ఆశీర్వదించారు. ఇక ఆలస్యం చేస్తే బాబా మరలా ఎక్కడ మనసు మార్చుకుంటారేమోననే భయంతో వెంటనే కొబ్బరికాయను తెప్పించి బాబాకు నమస్కరించుకొని తన ప్రారంభానికి శుభసూచకంగా కొబ్బరికాయను పగలగొట్టారు. ఆ తరువాత వెంటనే పని ప్రారంభించారు. మధ్య మధ్యలో బాబా ఆగ్రహం వలన చిరు అవంతరాలు ఎదురైనా మహల్సాపతి జోక్యంతో బాబా మరలా శాంతించడం, మరలా చివరకు మసీదు జీర్ణోద్ధరణ పూర్తయింది. ఆ విధంగా సుమారు 1892-93 సంవత్సరాల ప్రాంతంలో ప్రస్తుత మసీదుకు నానాసాహెబ్ చాంద్కర్ ద్వారా మహల్సాపతి ప్రమేయంతో మసీదుకు మొదటిసారి జీర్ణోద్ధరణ కలిగింది. సాయి సాంగత్యంలో అనుక్షణం సాయి స్మరణయే అనునిత్యం. బాబా అనుగ్రహంతో పుత్ర ప్రాప్తి కలగగానే మహల్సాపతి ఒక శాశ్వతంగా సంసార జీవితాన్ని త్యజించి మునుపటి మాదిరి విరాగ జీవనాన్ని కొనసాగించాడు. ఒక విధంగా బాబాయే లోకంగా గడపసాగాడు. ఉదయం ఖండోబా మందిరంలో తన నిత్య పూజ విధి ముగించుకొని బాబా వద్దకు వచ్చి పూజ చేసుకున్నాక కేవలం భోజనానికి, ఇంటికి, రాత్రిపూట శయనించడానికి ఖండోబా మందిరానికి వెళ్ళేవాడు. ఇక మిగిలిన సమయమంతా సాయి సాంగత్యంలోనూ, సాయి సేవలోనూ, సాయి స్మరణలోనూ జీవన గడియలు గడిచిపోయాయి. బాబా సన్నిధిలో తన హృదయంలో అనుభవమవుతున్న అపూర్వమైన శాంతి, ఆనందాలు, బాబా బోధల పట్ల, లీలల ద్వారా తనకు అంది వస్తున్న అలౌకిక జ్ఞానం, అన్నింటికి మించి బాబా సమక్షంలో తనలో అపూర్వమైన రీతిలో ద్విగుణీకృతమవుతున్న అద్వితీయమైన వైరాగ్యం, బాబా ప్రసాదించే దివ్యానుభవాలు, తత్ఫలితంగా తన హృదయంలో నిశ్శబ్దంగా జరుగుతున్న పారమార్థిక పురోగతి వంటివి మహల్సాపతి మనసుపై ఎంతటి గొప్ప పరిణామం చూపించాయంటే
ఇక మిగిలిన జీవన క్షణాలు సద్గురు సాయి చరణాశ్రయంలో గడిచిపోతే చాలు, ఇంకేమీ అవసరం లేదు అనే రాగభక్తి భావం తనలోని అణువణువును పరిపూర్ణంగా ఆక్రమించింది. తత్ఫలితంగా ఇక బాబాను విడిచి క్షణం కూడా గడపలేక ఖండోబా పూజారి ఖండోబా దేవాలయాన్ని వదిలి రాత్రిళ్ళు బాబాతో పాటుగా మసీదులో 1896 సంవత్సరం తరువాత శయనించసాగాడు. తరువాతి రోజులలో బాబా ఒకరోజు మసీదులో, ఒకరోజు చావడిలో నిద్రించే వైనం సాయి భక్తులకు విదితమే. బాబాతో పాటుగా మసీదులో నిద్రించే మహల్సాపతి చావడిలో మాత్రం ప్రతిసారి నిద్రించేవాడు కాదని మహల్సాపతి మాటల ద్వారా మనకు తెలియవస్తుంది. బాబాతో పాటుగా మసీదులో నిద్రించే క్రమంలో ఎన్నో అగాధమైన అపూర్వమైన ఆధ్యాత్మిక రహస్యాలను స్వయంగా శ్రీ సాయి ముఖతః శ్రవణం చేసే అపూర్వమైన అదృష్టం మహల్సాపతి సొంతం. అయినా సాక్షాత్తు శుద్ధ భగవంతుని ముఖతః ఆ భగవంతుని చేరుకునే నిగూఢ ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకునే అప్రమేయమైన అదృష్టాన్ని ఏ భాషలో అక్షరాలు మాత్రం వర్ణించగలుగుతాయి? సద్గురితోచి సత్సంగతి సత్సంగే శిష్య పాలటత్తి స్వయీ పరబ్రహ్మ రూప్ హోతి తెహ్వ ద్వందే ఏతి నిద్వంద్వా. సద్గురువే నిజమైన గొప్ప సత్సంగం. ఆయన సాంగత్యం వలనే శిష్యుని స్వభావం పూర్తిగా మారిపోతుంది. తత్ఫలితంగా తానే బ్రహ్మ స్వరూపుడవుతాడు. అప్పుడు ద్వంద్వ సహజంగానే నిర్ద్వంద్వం అవుతుంది అని మహనీయుడైన ఏకనాథ్ మహారాజు తమ నాద భాగవతంలో ఈ సత్యాన్నే తెలియపరిచారు. బాబాతో పాటుగా మహల్సాపతి మసీదులో నిద్రించే క్రమంలో బాబా మహల్సాపతి యొక్క పారమార్థిక పురోగతిని ఎంతో శీఘ్రగతిలో జరిపించారని కొన్ని సందర్భాలలో బాబా ముక్తహా వెలువడిన మాటల ద్వారా మనకు అవగతమవుతుంది. ముఖ్యంగా బాబా రాత్రిళ్ళు నిద్రించేవారు కారు, మహల్సాపతిని కూడా నిద్రపోనిచ్చేవారు కారు. గంటలు గంటలు బాబా ఎన్నో నిగూఢమైన ఆధ్యాత్మిక విషయాలను తెలియచెప్పేవారు. సాటిలేని తమ దివ్య సాన్నిధ్యపు ప్రభావంతో మహల్సాపతి మనసును తమదైన రీతిలో సంస్కరించి అపూర్వమైన దివ్యానుభవాలను ప్రసాదించేవారు. కానీ జీనోనే కమాయా ఉనోనే చుపాయా, ఎవరైతే సంపాదించారో వారు దాచి ఉంచారు అని బాబా తరచూ చేసే బోధన అనుసరించి పారమార్థిక పయనంలో అత్యావశ్యకమైన గోప్యతను మహల్సాపతి అత్యంత జాగరూకతతో పాటించేవాడు. అందువలన ఆ దివ్యాభావాలను బాబా ముఖతః వినిన ఆధ్యాత్మిక రహస్యాలను మహల్సాపతి ఎన్నడూ బహిర్గతం చేయలేదు. కాకపోతే బాబా ఆదేశాన్ని అనుసరించి అత్యున్నత శ్రేణి పరిణతి మరియు గొప్ప వివేక వైరాగ్యాలు కలిగిన కాకాసాహెబ్ దీక్షిత్తో మాత్రమే మహల్సాపతి ఆ రహస్యాలను పంచుకున్నాడు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ కూడా పారమార్థిక విలువలను అనుసరించి వాటిని ఎన్నడూ ఎవరితోనూ పంచుకోనలేదు మరియు ప్రచురించలేదు. అందువలన మహల్సాపతి దివ్యానుభవాలు మనకెక్కడా ఉపలబ్ధంగా లేవు. మార్గదర్శిని సద్గురువును వెంట తీసుకువెళితే ఆయన నాకు సత్యదర్శనం చేయించారు. అందువలన కోటి జన్మల ప్రయాణంలో చేరే గమ్యం క్షణంలో చేరుకోవచ్చు అని కబీరు బోధ. సరిగ్గా అదేవిధంగా బాబా తమ దివ్య సాన్నిధ్యంలో మహల్సాపతిని కూర్చోబెట్టి అవధులు లేని అనుగ్రహంతో అత్యున్నత పారమార్థిక స్థితులకు ఇట్టే తోడుకొని పోయారు. అంతేకాదు ఆ పయనంలో ఎదురయ్యే సంకటాల పట్ల మాయా ప్రభావం వలన కలిగే మరుపు పట్ల మహల్సాపతిని అడుగడుగునా తమదైన రీతిలో బాబా సావధానం చేశారు. ఉదాహరణకు ఒక సందర్భంలో బాబాయే స్వయంగా తమదైన పరిభాషలో మహల్సాపతి యొక్క పారమార్థిక ప్రగతిని ఉటంకించిన వైనం ఒక సందర్భంలో చోటు చేసుకుంది. అత్యంత నర్మగర్భంగా బాబా ముఖతః వెలువడిన ఆ మాటల్లోని అంతరార్థం మనకు అవగతమైతే మహల్సాపతి అధిరోహించిన ఉన్నత పారమార్థిక స్థితుల గురించి అవగాహన మనకు కలుగుతుంది. ఇంతకీ ఆ సందర్భం ఏమిటంటే, ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ మీరు పడుకోవడానికి పూర్వం మాదిరే ఒక చెక్కబలను ఏర్పాటు చేస్తానని బాబాతో విన్నవిస్తే, అందుకు బాబా మహల్సాపతిని కింద పడుకోమని, నేను పైన చెక్కబల్లపై ఎలా పడుకుంటాను అని అన్నారని మనం ముందర ముచ్చటించుకున్నాం. ఆ సందర్భంలో కాకాసాహెబ్ తన విన్నపాన్ని కొనసాగిస్తూ మహల్సాపతి కోసం కూడా ఇంకొక చెక్కబల్లను ఏర్పాటు చేస్తానని అడిగితే, అప్పుడు బాబా పలికిన అత్యంత నిగూఢమైన
పరిభాషలో భగత్ మహల్సాపతి యొక్క పారమార్థిక పురోగతి అత్యంత శీఘ్రగతిన జరుగుతున్న వైనం ప్రస్తుత సందర్భంలో మనకు ప్రస్ఫుటమవుతుంది.